నేపాల్ డే 7. ఈరోజు కాఠ్మాండూలోని తమేల్ ఏరాకు సుమారు 5 గంటలకి ఉదయం వచ్చాం. నిన్న నైట్ అయితే ఆ సోఫా బస్సులో ట్రావెల్ చేసి మార్నింగ్ ఇలా 5 o'clock దిగాము. తర్వాత నార్త్ ఫీల్డ్ హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ రూమ్స్ కొరియన్ లేదా జపనీస్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఫోటోలు తీయలేదు, ఫోన్ అయితే పాడైపోయింది కదా రాఫ్టింగ్లో. తర్వాత ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయి సుమారు బ్రేక్ఫాస్ట్ చేసుకుని సుమారు 11 గంటలకి అయితే క్యాబ్ బుక్ చేసుకొని మంకీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ మంకీ టెంపుల్ అసలు పేరు అయితే స్వయంభునాథ్ స్తూపా టెంపుల్. ఇక్కడ అయితే పతావో లేదా ఇంగ్రేవ్ అనే యాప్స్ ఉంటాయి. మనకి ఊబర్ ఆల్టర్నేటివ్ అయితే ఇక్కడ నేపాల్లో. ఈ స్వయంభునాథ్ స్తూపా టెంపుల్కి ఒక చిన్న హిస్టరీ ఉంది. అదేమిటంటే ఇక్కడ కాఠ్మాండు వ్యాలీ అంతా ఒక లేక్ అని అంటారు. ఒకరోజు అక్కడ ఒక పెద్ద కాంతివంతమైన తామర పువ్వు ఉందంట. దాని దగ్గరకు ఎవరు వెళ్ళలేకపోయారట. అప్పుడు మంజుశ్రీ అనే బోధిసత్వుడు ఇక్కడికి వచ్చి తన ఖడ్గంతో కొండని చోబార్ అనే ప్లేస్లో కోసారంట. అలా సరస్సులో నీరంతా బయటికి వెళ్ళిపోయిందంట. ఆ తామర పువ్వు ఏమో కొండగా మారిపోయిందంట. ఆ కొండపైన స్వయంభునాథ్ స్తూపాన్ని కట్టారు. ఈ కొండనే స్వయంభునాథ్ స్వయంగా వెలసింది అని అర్థమట. ఈ స్వయంభునాథ్ స్తూపాన్ని 460 AD లేదా 5th centuryలో నిర్మించారని అంటారు. ఆ తర్వాత దీనికైతే చాలాసార్లు పునర్నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ రీసస్ మకాక్ కోతులు ఉంటాయి. మంజుశ్రీ బోధిసత్వుడు ఇక్కడ చాలా కాలం ధ్యానం కొనసాగించాడు. దానివల్ల ఆయన తలలో ఉన్న పేలు ఇక్కడ కోతులుగా మారాయని భావిస్తారు. ఈ మంకీ టెంపుల్ కొండ అయితే కొద్దిగా ఎక్కాలి. ఇక్కడ ఎక్కే దగ్గర బుద్ధ విగ్రహాలు, రకరకాల చిన్న చిన్న స్తూపాలు ఉంటాయి. ఈ బుద్ధ విగ్రహం దగ్గర అయితే ఏదో పూజ లాంటిది జరుగుతూ ఉంది. ఇంకా అలా మెల్లగా ఎక్కేసాము మంకీ టెంపుల్ అయితే. పైకి ఎక్కిన తర్వాత ఒక తెల్లటి గుమ్మటం, దానిపైన ఒక వజ్రం ఇవి ఉంటాయి. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చిన్నది. ఈ స్తూపం దగ్గర రోలింగ్ బెల్స్ ఉంటాయి. అవి తిప్పి కొన్ని వీడియోలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి మన కాఠ్మండూ లోయ అంతా మనకి ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఈ లోయ ఎలా ఉందో. ఆ వ్యూ పాయింట్ నుంచి ఇలా వచ్చాక ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం అయితే ఉంది. బుద్ధ విగ్రహం పక్కన కూడా మన రేసెస్ కోతులు అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో మేము కొద్దిగా షాపింగ్ చేసాము. టిబెటన్ సింగింగ్ బౌల్స్ కొన్నాము.
ఒకటేమో పెద్దదైతే 700 పడింది, చిన్నదేమో 500 పడింది. తర్వాత ఇంకా ఫోన్స్‌కి ఛార్జింగ్ లేక బౌద్ధ మఠంలోకి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకున్నాము అక్కడ మొనాస్టరీలో. అక్కడ బౌద్ధ పిల్లలైతే బ్యాడ్మింటన్ ఆడుతుంటే బ్యాట్స్ తీసుకొని మేము కూడా ఆడాము. మా మంగా అన్న కొట్టిన షాట్స్‌కి అయితే ఆ కాక్ పోయింది. ఇంకా పిల్లోడి ఫేస్ అయితే ఏడవలేదు అంతే. ఇంకా బాధ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి కొండ కిందకి వచ్చాక కాక్ కొనిస్తా అని చెప్పి వాడికి ఓ 100 అని చెప్పి ఇస్తే ఇండియన్ కరెన్సీ 100 తీసుకున్నాడు. అక్కడేమో 2 తీసుకున్నాడు ఒక కాకే కొనుక్కుంటా అని చెప్పి. ఇంకా సర్లే కానీ పోనీలే పిల్లోడు అనుకుని ఇంకా పైకి ఎక్కేసాడు. వాడితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. వాడెక్కడ తప్పిపోతారేమో అనుకున్నాము. కానీ వాళ్ళకి అదంతా లోకల్ కదా, వాళ్ళకంతా తెలుసు. మేమన్నా కొత్త చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు బుట్టగా వెళ్ళి ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ చూస్తే అనిపించింది ఈ ఫోన్లలో కెమెరాలు వచ్చేయడం వల్ల వీళ్ళకి వృత్తి పోయిందనిపించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఈ స్వయంభునాథ్ గురించి పూర్తి వీడియో చూడాలనుకుంటే ఇక్కడ పైన ఈ కార్డు పైన క్లిక్ చేసన్నా చూసేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడైనా క్లిక్ చేయండి. అలా కాకపోయినా ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా వీక్షించండి. ఇంకా కొండ దిగాక ఇక్కడేమో కొద్దిగా ఫుడ్ తిన్నాము. నా కెమెరా అయితే ఇలా మసకగా వస్తూ ఉంది. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ వెరైటీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే ఈ బండి చూడండి భలే ఉంది. అన్నెసెసరీ డోమ్స్ ఏమీ లేవు. కావాల్సిన బార్స్, ఒక బ్యాటరీ, ఒక మోటారు, 2 చక్రాలు, బ్రేకులు అంతే. ఏవైతే రిక్వైర్డ్ అది. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది బుల్లి బండి. ఇంక మళ్ళీ బుక్ చేసుకొని క్యాబ్ బుద్ధ నీలకంఠ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడేమో విచిత్రంగా శివుడి పేరుతో విష్ణు టెంపుల్ ఉంది, బుద్ధ నీలకంఠ టెంపుల్. దానికి కూడా ఒక కథ ఉంది. శివుడు క్షీరసాగర మదన సమయంలో విషం మింగుతాడట. అప్పుడు దాహం వేసి త్రిశూలంతో నేలని నీళ్ళ కోసం కొట్టగా అక్కడ ఒక సరస్సు వచ్చిందట. ఆ సరస్సు నుంచే ఇక్కడికి నీరు వస్తుందని అంటారు. ఈ సరస్సు పేరైతే గోసైకొండ లేక్. ఇదే కాకుండా ఈ విగ్రహాన్ని ఒక రాజు చెక్కించి ఇక్కడ పెట్టించారని అంటారు. ఇంకా ఇక్కడ ఇంకో రాజుకైతే ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆయన చనిపోతాడని చెప్పి కల వచ్చిందట. కొందరు భక్తులకి ఇక్కడ నీళ్ళల్లో శివుని యొక్క ప్రతిరూపం కూడా కనిపిస్తుందంటారు. ఈ కథలు కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ పైన క్లిక్ చేసి లేదా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వెంటనే వీక్షించండి. కొందరైతే బోధ నీలకంఠ అంటారు, కాకపోతే ఇక్కడ లోకల్స్ అయితే బుడా నీలకంఠ అంటారు. అంటే బుడా అంటే బాగా పురాతనమైనది లేదా పాతది అని చెప్పి, ఆ పాత నీలకంఠుని యొక్క ఆలయం ఇది అని అర్థం.
ఇక్కడ నేపాల్ ఇండియా సహకారంతో మట్టాధీష్ బిల్డింగ్ని అయితే కట్టారు. దాన్ని 2019లో ఓపెన్ చేశాడు. ఇక్కడ స్పెషల్గా ఇలాంటి వెరైటీ టైప్ ఆఫ్ ఆకుకూర అయితే అమ్ముతున్నారు. వీటి పేరు నీంగ్రో లేదా నీరో అంటారట. ఇంగ్లీష్లో అయితే ఫిడిల్ హెడ్ ఫెన్స్ అంటారట. ఇక్కడ నారాయణుడి పాదాలు ఇవి. నారాయణుడి పైన ఇలా చిన్న స్వామీజీలు అయితే రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉన్నారు. మామూలుగా అయితే నారాయణుడి గుడిలో రుద్రాక్షలు అంతగా కనిపించవు మనకి. ఇక్కడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి రుద్రాక్షలు కూడా. నేపాల్ రుద్రాక్షలు కూడా చాలా ఫేమస్. ఇక్కడ చాలా విరివిగా అయితే రుద్రాక్షలు ఉంటాయి. ఇంకొంతమంది బుల్లి స్వాములు అయితే ఇలా నీళ్ళల్లో అయితే జలక్రీడలు చేస్తున్నారు. ఇవి ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు. ఇదిగోండి సేల్ రోటీ ఇక్కడ కూడా ఉంది. మీకు ముందు వీడియోలో చెప్పే కదా దాని గురించి. ఇక్కడ లోకల్ ఐటమ్. ఇకపోతే ఇలాంటి రుద్రాక్ష షాపులు, చిన్న చిన్న విగ్రహాలు అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇకపోతే ఇదిగోండి ఇక్కడ పావురాలు అయితే ఆల్మోస్ట్ అసలు ఎగరవు. మనం ఎంత దగ్గరికి పోయినా కూడా వీళ్ళు మనం ఏం చేయలేలే, వీళ్ళు మన వాళ్ళేలే అన్నంత ధైర్యంతో ఉంటాయి. ఇలా పరిగెత్తించి అయితే 2 వీడియోలు తీసుకున్నాము. ఈ బుడ్డోడైతే పావురాల కోసం ఎంతో ముద్దుగా ఇలా పరిగెస్తా ఉన్నాడు. వీళ్ళేమో ఇంకా నేపాలీ దాతలు. ఇలా నీలకంఠ స్వామి దగ్గర ఫోటోలు తీసుకొని మళ్ళీ దర్బార్ స్క్వేర్కి అయితే వెళ్ళాము. ఇది నేపాల్లో ఏదో నేషనల్ హార్ట్ సెంటర్ అంట. ఇది నేపాల్లోని ఆస్ట్రేలియన్ ఎంబసీ. ట్రాఫిక్ రూల్స్ ఎంత పద్ధతిగా ఫాలో అవుతున్నారో చూడండి. ఇక్కడ మన పక్క ఇలా ఉండదు కదా. ఇదేమో నేపాల్లోని యుఎస్ ఎంబసీ. వీ సపోర్ట్ ఉక్రెయిన్ అంట వాళ్ళు. ఇక్కడేమో ఫోటోలు దిగకూడదంట. అందుకని నేనైతే వీడియో తీశాను. వాళ్ళేమో ఏమైనా చేయొచ్చు అమెరికా వాళ్ళు, మిగతా వాళ్ళు మాత్రం ఏమీ చేయకూడదు. ఇప్పుడేమో యుఎస్ఏ యుగో వాళ్ళ ప్రపంచమంతా ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండు పురవీధుల్లో ప్రయాణించి హనుమాన్ దోకా దర్బార్ స్క్వేర్కి రీచ్ అయ్యాం. అక్కడ బబుల్ టీ తాగాము ఈవినింగ్. మన దగ్గర అంతగా దొరకదు ఈ చైనీస్ బబుల్ టీ అయితే. అక్కడ కూడా ఒక స్టంట్ జరిగింది. మా మంగరాజన్ అయితే ఏటీఎం కార్డ్ని ఏటీఎంఏ మింగేసింది, బయటికి రాలేదు. అది తీసుకోమని చెప్పలేదు, అట్టే లోపలికి స్వాలో చేసింది. మన సైడ్ అయితే ఏటీఎంలు అలా ఇరుక్కుపోతాయి కానీ లోపలికి అయితే స్వాలోయింగ్ ఆప్షన్ ఉండదు కదా. ఈ బ్యాంక్ అయితే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు. తర్వాత హేమంత్ అన్న మంగన్న కలిసి అక్కడ మేనేజర్తో మాట్లాడి ఆ రోజు వీకెండ్ అయితే ఆయన మా కోసం వచ్చి ఇంకా కార్డు అయితే మొత్తానికి నెక్స్ట్ డే అయితే ఇచ్చాడు. ఆయన అయితే యాక్చువల్గా మంచోడు కాబట్టి ఇచ్చాడు. కార్డు మింగేసిన టైం ఏమో బ్యాంకు క్లోజ్ అయిపోయింది. పక్క రోజు ఏమో ఇంకా హాలిడే, అయినా కూడా వచ్చి ఇచ్చాడు. ఇట్లా మేము వేరే దేశంలో కొద్దిగా రాయ ద్వారా అంటే ఈజ్ ఎ గుడ్ మ్యాన్ కాబట్టి గా దట్ కార్డ్ అనమాట. ఈ దర్బార్ స్క్వేర్ దగ్గర చెక్కతో చేసిన మాస్కులు, తోలుతో చేసుకున్న మాస్కులు చాలా కొత్తగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి.
మేము దర్బార్ స్క్వేర్ లోపలికి వెళ్ళలేదు. అప్పుడే క్లోజ్ అయిందనుకుంటాను. గుర్తులేదు. ఎందుకో తర్వాత మాకు కుదరలేదు. కానీ ఇక్కడ కూర్చుంటే ఆ ఫీల్ అయితే వేరబ్బా! ఇక్కడ షాప్స్‌లో ఐటెమ్స్ అయితే భలే ఉంటాయి. చూస్తే మాత్రం కొనేయాలి అనిపిస్తది. కానీ టూ మచ్ కాస్ట్‌లీగా చెప్తారు. కాకపోతే పర్లేదు బేరమాడితే తగ్గిస్తారు కొద్దిగా. కొన్నైతే ఆథెంటిక్ పీసెస్ అయితే ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ కంచు ఏమన్నా మైన్స్ ఉన్నాయేమో, ఆల్మోస్ట్ కంచు బాగా విరివిగా కనిపిస్తూ ఉంటుంది మనకైతే. ఇక్కడ దర్బార్ స్క్వేర్‌లో 4 స్క్వేర్‌లుంటాయి. ఇక్కడొక కుమారి ఉంటుంది. చిన్న పాపను దేవతలాగా పూజిస్తారు. ఆమె ఈ కుమారి గర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ పోఖ్రా స్క్వేర్, బక్తాపూర్ స్క్వేర్, కాలభైరవ విగ్రహం, మహేంద్రేశ్వర టెంపుల్, ఇంకో బౌద్ధ స్తూప కూడా ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్డ్‌గా అయితే ఈ పైన క్లిక్ చేసి వెంటనే వీక్షించండి. ఈ దర్బార్ స్క్వేర్‌ని 'పడిపడి లేచే మనసు' సినిమాలో కూడా చూపిస్తారు. 2015లో ఇక్కడ వచ్చిన భూకంపం నిజంగానే వీటిని ధ్వంసం చేసింది. సేమ్ అదే సీన్‌ని అయితే ఈ మూవీలో చూపిస్తారు. ఈ దర్బార్ స్క్వేర్ పూర్తి పేరైతే హనుమాన్ డోకా దర్బార్ స్క్వేర్ అంటారు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని చౌక్లలో అది చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి టెంపుల్‌కి ఓ హిస్టరీ అయితే ఉంది. ఈ దర్బార్ స్క్వేర్‌లో ఉన్న ఈ శివుని టెంపుల్ దగ్గరైతే పెద్ద పెద్ద మెట్లయితే ఉంటాయి. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఆ ఫీల్ ఏసి సూపర్‌గా ఉంటుంది. ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో ఈవినింగ్ అలా మాట్లాడేదానికి, కబుర్లు చెప్పుకునేదానికి ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నిజానికైతే ఇలాంటిది మన దగ్గర ఎందుకు లేదు అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఈ యాన్షియంట్ దర్బార్ స్క్వేర్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఇదొక డిఫరెంట్‌గా మోడర్న్ యూరోపియన్ స్టైల్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుంది. ఇదైతే 1900స్‌లో ఒక రాజు కట్టించారట. ఆయనకి ఈ పాశ్చాత్య దేశపు యొక్క ఆర్కిటెక్చర్ ఎంత బాగా నచ్చి ఆయన కట్టించారు. ఈ భవనాన్ని అయితే ఎవరైనా ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో మీటింగులు జరిపేదానికి అప్పట్లో ఉపయోగించేవారట. దీన్నైతే గద్దె బైటెక్ ప్యాలెస్ అని అంటారు. ఇకేమో ఇవి నేపాల్ వీధులు చాలా టైట్‌గా ఉంటాయి. కానీ బిల్డింగ్స్ ఏమో చాలా హైట్‌గా ఉంటాయి. కన్‌స్ట్రక్షన్ బాగా యాన్షియంట్‌గా కూడా అనిపిస్తాయి ఈ కన్‌స్ట్రక్షన్. ఇక్కడ నేల కూడా మనలాగా సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు కాకుండా ఆథెంటిక్ లేయరింగ్ ఇటుకలతో ఉంటుంది. ఈ నేపాల్ వీధుల్లో షాపింగ్ చేసుకుంటూ నేనైతే చెప్పులు కొన్నాను. అవైతే సూపర్ ఫీల్ ఉండేవి ఎక్స్ట్రా ఫోమ్ లాగా. కాకపోతే మన ఇండియాలో కంటే ఇక్కడే మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇండియా కన్నా. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. ఇండియాలో అలాంటి క్వాలిటీ కోసం అయితే మళ్ళీ ఎతికాను కానీ దొరకలేదు ఆ టైప్ ఆఫ్ వేరియంట్. ఇండియాకి వచ్చాక ఈ చెప్పులు అయితే ఇక్కడ వేడికైతే సైజ్ చిన్నవైపోతూ ఉన్నాయి. మళ్ళీ 4 రోజులు వాడాక మళ్ళీ సాగిపోతూ ఉన్నాయి. అలా బాగుండేది ఆటోమేటిక్ రీకాయిల్ లాగా. ఇకపోతే మీరు నేపాల్లో నైట్ లైఫ్ చూడాలంటే ఖచ్చితంగా తమిళ్లో ఉండి తీరాలి. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. మీరైతే వచ్చి తప్పకుండా చిల్ అవ్వండి. నేనైతే ఫోటోలు వీడియోలు తీయలేదు. నా ఫోను రాఫ్టింగ్లో పోయింది కదా. ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది, హేమంత్ అన్న ఫోన్లో తీసింది. అలా 2-3 క్లబ్బులు పబ్బులు తిరిగేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి అయితే పడకేసేసాము. పక్క రోజు మళ్ళీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుద్ది. పశుపతినాథ్ చూడాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నేపాల్ గురించి చెప్పండి ఎలా ఉంటుందో. దర్బార్ స్క్వేర్ అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఉంటే కబుర్లు చెప్పుకునే దానికన్నా ఒక్కసారి నా దర్బార్ స్క్వేర్ దగ్గర కూర్చోవాలి. ఆ వైబ్ వేరే ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు. ఆ హిమాలయాల కొండల్ని చూస్తూ, ఈ స్క్వేర్ని చూస్తూ, అక్కడ నడిచిపోయే జనాల్ని చూస్తూ, ఇంకా స్నాక్స్ ఏమన్నా నేపాలీ డిష్లు తింటూ చాలా అద్భుతంగా ఉంటుంది ఫీల్ అయితే. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up.